క్రొయేషియాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్ లో భారత యువ సంచలనం గుకేష్ మళ్లీ సత్తా చాటాడు. వరల్డ్ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ ను ఓడించి సంచలనం క్రియేట్ చేశాడు. గతంలో నార్వే చెస్ టోర్నమెంట్ లోనూ కార్ల్సన్ పై గుకేష్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన గ్రాండ్ చెస్ టోర్నీలో కార్ల్సన్ పై గుకేష్ విజయం సాధించడంతో ఈ భారత గ్రాండ్ మాస్టర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుకేష్ వ్యూహాలకు మ్యాగ్నస్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. అయితే గత నెల రోజులలో గుకేష్ చేతిలో మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడిపోవడం ఇది రెండోసారి. నార్వేలో జరిగిన టోర్నీలో క్లాసికల్ విభాగంలో మొదటిసారి కార్ల్సన్ పై గెలిచాడు గుకేష్. ఇప్పుడు తాజాగా మరోసారి అదే తరహా ఫీట్ రిపీట్ చేశాడు. ఇదిలా ఉండగా టోర్నీ ప్రారంభానికి ముందు కార్ల్సన్ గుకేష్ ను తక్కువ చేసి మాట్లాడాడు. గ్రాండ్ చెస్ టోర్నీలో గుకేష్ బలహీనమైన ఆటగాడంటూ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశాడు. అయితే గుకేష్ మాత్రం కార్ల్సన్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలకు గుకేష్ తన ఆటతో బదిలిచ్చాడు. విమర్శించిన అదే నోటి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం కార్ల్సన్ మాట్లాడుతూ, మొదటి నుండి నేను బాగానే ఆడాను, కానీ గుకేష్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా నుండి విజయాన్ని దూరం చేశాయని చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచ నెంబర్ 1 గా ఉన్న మ్యాగ్నస్ కార్ల్సన్ మునుపటిలా తాను చెస్ ఆడటాన్ని ఆస్వాదించలేకపోతున్నానని చెప్పాడు. ఓ దశాబ్దం పాటు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ను నిలబెట్టుకున్న కార్ల్సన్ ఇటీవల భారత టీనేజ్ సంచలనం ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజ్ గుకేష్ చేతిలో ఓడిపోతున్నాడు. సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిట్జ్ టోర్నీలో రెండోసారి గుకేష్ చేతిలో కంగుతిన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆటపై ఆసక్తి తగ్గి బలహీన ప్లేయర్ గా మారుతున్నానని తెలిపాడు. అయితే ప్రపంచ ఛాంపియన్ గుకేష్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అవకాశాల్ని ఒడిసి పట్టుకోవడం, సందర్భోచిత ఎత్తులు వేయడంలో అతని ఆట తీరు గొప్పగా ఉందన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెస్ ఆడటాన్ని ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నాను. ఎత్తులు పై ఎత్తులపై ఆసక్తి సన్నగిల్లుతోంది. చెస్ బోర్డు ముందు కూర్చొని ఆడేటప్పుడు నాలో ఎలాంటి అనుభూతి కలగడం లేదు. అందుకే ఆటలో పేలవంగా ఆడుతున్నానని నార్వే సూపర్ స్టార్ అన్నాడు.